హలో అమిగోస్, ఈ క్వశ్చన్ అనేది లొకేషన్ ఆఫ్ ద రూట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² మైనస్ p ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2p ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించిన రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు రూట్స్ కూడా నెగిటివ్ రియల్ రూట్స్ అవ్వాలి అంటున్నాడు. ఓకే, వీడు బాబు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించిన ఆల్ఫా బీటా అనే రెండు రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు రూట్స్ కూడా నెగిటివ్ రియల్ రూట్స్ అవ్వాలి. అలా అవ్వాలంటే p బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్లోనే చూస్ చేసుకుంటూ ఏమేమై ఉండాలి అని అడుగుతున్నాడు. అంటే నా p యొక్క కండిషన్ ఎలాగుండాలి అనేది నేను కనిపెట్టానంటే నా క్వశ్చన్కి ఆన్సర్ దొరికిపోద్ది. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ని బెటర్గా చేయాలంటే మనకి ఏంటంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి సంబంధించినటువంటి గ్రాఫ్ మనకు తెలియాలి. మనకు ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ y = ax² ప్లస్ bx ప్లస్ c అనేది ఇది ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అయితే దీని యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఇదొక x యాక్సిస్ ఇదొక y యాక్సిస్ అనుకుంటే ఆల్వేస్ ఎయిదర్ అప్వర్డ్ గ్రాఫ్ ఆర్ డౌన్వర్డ్ గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఈ రెండు రకాల గ్రాఫ్లే ఉంటాయి. దీన్ని ఏమంటారంటే వర్టికలీ అప్వర్డ్ పెరాబోలా, ఇదేమో వర్టికలీ డౌన్వర్డ్ పెరాబోలా అంటారు. ఈ రెండు రకాల గ్రాఫ్లే వస్తాయి నాకు. సార్ మరి రెండు రకాల గ్రాఫ్లు వస్తాయి అంటున్నారు. ఓకే, బాగానే ఉంది. నాకు ఇలా అప్వర్డ్ పెరాబోలా ఎప్పుడు వస్తుంది, లేకపోతే ఇలా డౌన్వర్డ్ పెరాబోలా ఎప్పుడు వస్తుంది అనేదానికి మీకు తెలియాలి. ఇలా అప్వర్డ్ పెరాబోలా రావాలంటే x² యొక్క కోఫిషియంట్ క్యాపిటల్ ఏ, దీన్ని నేను లీడింగ్ కోఫిషియంట్ అంటాను. క్యాపిటల్ ఏ అనేది >0 ఉంటే అప్వర్డ్ పెరాబోలా వస్తుంది. అదే నాకు క్యాపిటల్ ఏ <0 ఉంటే డౌన్వర్డ్ పెరాబోలా వస్తుంది. ఇది క్లియర్. నెక్స్ట్ ఏంటంటే, సార్ నాకు రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అంటే ఏంటి, నాకు క్వాడ్రాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని మీరు అడిగితే, సపోజ్ నాకు y f(x) అనే ఒక ఫంక్షన్ ఏదైతే ఉందో క్వాడ్రాటిక్ ఫంక్షన్ ax² ప్లస్ bx ప్లస్ c అనేది నేను తీసుకుంటే నాకు ఓన్లీ x యాక్సిసే తీసుకుంటున్నాను, y యాక్సిస్ ఉండదని కాదు, జస్ట్ ఇక్కడ మనకు అవసరం లేదు కాబట్టి నేను ఇగ్నోర్ చేస్తున్నా. సో ఇది x యాక్సిస్ అనుకుంటే నాకు ఈ గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఏదైతే నాకు x ఇంటర్సెప్ట్స్ ఉంటున్నాయో ఇది ఒక x ఇంటర్సెప్ట్, ఇది ఒక x ఇంటర్సెప్ట్. ఓకే, సో ఎక్స్ కట్టింగ్ పాయింట్స్ ఏవేవైతే ఉంటున్నాయో నాకు ఆ ఎక్స్ కట్టింగ్ పాయింట్సే రూట్స్. అంటే ఇది ఆల్ఫా బీటా ఏవైతే ఉన్నాయో x = ఆల్ఫా x = బీటా అనే ఈ రెండు ఏవైతే ఉన్నాయో అవే నా రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. అంటే =0 పెట్టినప్పుడు ఈ ఆల్ఫా బీటా అనేవి నాకు రూట్స్గా వస్తాయన్నమాట. సింపుల్ పాయింట్. రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అని అడిగితే ఏంటంటే గ్రాఫ్ కట్టింగ్ ఎక్స్ పాయింట్స్ ఆర్ నథింగ్ బట్ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అంటాం. సింపుల్. అయితే ఈ మొత్తంలో మనకు రెండు విషయాలు తెలిసాయి. ఏంటది, నాకు లీడింగ్ కోఫిషియంట్ క్యాపిటల్ ఏ, కోఫిషియంట్ ఆఫ్ x² అనేది >0 ఉంటే అది అప్వర్డ్ పెరాబోలా అవుతుంది గ్రాఫ్. ఏ <0 ఉంటే డౌన్వర్డ్ పెరాబోలా అవుతుంది గ్రాఫ్. ఇంకొక విషయం ఏంటి, నాకు x యాక్సిస్ కట్టింగ్ పాయింట్ ఏవైతే ఉన్నాయో అవే నా రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అదొకటి. ఇంకొకటి ఏంది, నాకు డిస్క్రిమినెంట్ >0 అయితే దానికి రియల్ రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తాయి నాకు. అంటే δ <0 అయితే నాకు రియల్ రూట్స్ వస్తాయి. మనము ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి మనం ఈ క్వశ్చన్కి ఎట్లా అప్లై చేయాలో చూద్దాం ఒకసారి. ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటంటే x² మైనస్ p ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2p ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది వాడిచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. నేను దాన్ని లెటర్సే ఆ ఎక్స్ప్రెషన్ని f(x) అని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం పాయింట్లోకి వద్దాం. ఏంటంటే వాడు ఏమంటాడు, బాబు నా రూట్స్ నెగిటివ్ రియల్ నెంబర్స్ అయి ఉండాలి. అప్పుడు నాకు అలా నెగిటివ్ రియల్ నెంబర్స్ అయి ఉండాలంటే నాకు p వాల్యూస్ ఏమేమై ఉండాలి అని దానికి సంబంధించిన క్వశ్చన్ అడిగాడు వాడు. సింపుల్గా మనం అర్థం చేసుకుందాము. ఫస్ట్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి తెలుసా,
ఈ కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే పక్కన 1 ఉంటుంది. ఆ క్యాపిటల్ ఏ ఏంటి 1 అంటే ఏంది గ్రేటర్ దాన్ 0 కదా. అంటే ఈ ఎక్స్ప్రెషన్కి సంబంధించినటువంటి గ్రాఫ్ ఎలా ఉంటుంది నాకు అంటే ఈ ఎక్స్ప్రెషన్కి సంబంధించిన గ్రాఫ్ ఎలా ఉంటుంది నాకు ఒక అప్వర్డ్ పెరాబోలా. అది ఎస్టాబ్లిష్ అయిపోయింది. సెకండ్, ఇప్పుడు ఫర్దర్గా ఆలోచిద్దాము. దాని రూట్స్ నెగిటివ్ రియల్ రూట్స్ అవ్వాలంటాడు ఏంటి, దాని అర్థం ఏంది? సపోజ్ నేను దీన్ని ఎక్స్ యాక్సిస్ అనుకుంటే నాకు ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్ గీస్తాం కదా. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్ గీస్తే సపోజ్ నాకు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 అనేది ఇక్కడ ఉంది. ఎక్స్ యాక్సిస్ గ్రాఫ్ గీసినప్పుడు దాని ఎక్స్ కట్టింగ్ పాయింట్సే కదా రూట్స్ అంటే. వాడేమంటాడు, బాబు నాకు రూట్స్ నెగిటివ్ అవ్వాలి అంటాడు. నెగిటివ్ అంటే ఏంది, ఎక్స్ ఈక్వల్ టు 0కి నాకు లెఫ్ట్ సైడ్ కట్ అవ్వాలి. అంటే ఈ అప్వర్డ్ గ్రాఫ్ అనేది నాకు ఎక్స్ ఈక్వల్ టు 0కి లెఫ్ట్ సైడ్ క్రాసింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు లెఫ్ట్ సైడ్ ఉండాలి. అఫ్కోర్స్ ఇది లెఫ్ట్ సైడ్ -∞కి వెళ్తుంది, రైట్ సైడ్ +∞కి వెళ్తుంది. అంటే నాకు ఫైనల్గా అర్థమైంది ఏంటంటే నా ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ప్రెషన్ యొక్క గ్రాఫ్ అనేది నాకు ఈ పిక్చర్లో చూపించినట్టుగా ఉండాలి. అప్పుడు నాకు నెగిటివ్ రియల్ నెంబర్స్ రూట్స్ లాగా వస్తాయి. సింపుల్. నేను ఫైనల్గా అర్థం చేసుకున్నది ఏంటంటే నా గ్రాఫ్ ఏదైతే ఉందో ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుంటే, ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటే నాకు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0నే ఆ గ్రాఫ్ కట్ అవ్వాలి. అంటే గ్రాఫ్ ఎలా ఉండాలి నాకు, ఇలా గ్రాఫ్ ఉండాలి. నాకు ఫర్దర్గా వెళ్తూ ఉంటుంది, ∞కి వెళ్తుంది, ∞కి వెళ్తుంది. అఫ్కోర్స్ ఇది -∞, ఇది +∞. సో ఇది నా గ్రాఫ్. ఏ గ్రాఫ్, నా ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్ ఇది. ఓకే, ఇప్పుడు నాకు ఇలా ఉండాలి అంటే నాకు ఏమేం కండిషన్స్ సాటిస్ఫై అయితే నా గ్రాఫ్ ఇలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ కండిషన్ ఏంటంటే అఫ్కోర్స్ వీడు క్లియర్గా ఏమి ఇచ్చాడు, రియల్ నెంబర్స్ అని ఇచ్చాడు కాబట్టి, రూట్స్ అనేవి రియల్ నెంబర్స్ అని ఇచ్చాడు కాబట్టి అఫ్కోర్స్ డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, సార్ గ్రేటర్ దాన్ 0 నేను అర్థం చేసుకోగలను, ఈక్వల్ టు ఎందుకు పెట్టారు సార్ అని మీరు అడుగుతారు. చాలా సింపుల్. దానికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ టు 0 ఎప్పుడు వస్తుంది, రిపీటెడ్ రూట్స్ ఆర్ ఈక్వల్ రూట్స్ వచ్చినప్పుడు. సపోజ్ నాకు -2, -2 అనేవి రూట్స్ వచ్చినాయి అనుకుందాం. దాని అర్థం ఏంది, ఈ రెండు రూట్స్ కూడా నెగిటివ్ రియల్ రూట్సే కదా. ఎస్, అంటే వాడు ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అయినట్టే కదా. నాకు ఈక్వల్ రావచ్చు, ప్రాబ్లం లేదు. అయితే ఆ రెండు రూట్స్ కూడా నెగిటివ్ అయి ఉండాలి, అది వాడి కండిషన్. ఎస్, ఈక్వల్ టు 0 కూడా రావచ్చు, ఎందుకంటే ఈక్వల్ రూట్స్ రావచ్చు. నా సెకండ్ కండిషన్, ఒకసారి ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 దగ్గర చూడండి, గ్రాఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 దగ్గర మీరు వై వై వాల్యూ ప్లాట్ చేస్తే ఇదేమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వాల్యూ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దాని అర్థం ఏంది, ఎఫ్ ఆఫ్ 0. ఈ ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ ఎలా ఉంది, పైకి పోతే పాజిటివ్ వై యాక్సిస్, కిందికి వస్తే ఏమవుతుంది, బిలో ఎక్స్ యాక్సిస్ ఏమవుతుంది, నెగిటివ్ వై యాక్సిస్. అంటే ఎఫ్ ఆఫ్ 0 అనేది ఈ ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ పైన ఉంది కాబట్టి, అంటే ఎఫ్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఏంటి, పాజిటివ్ అయి ఉండాలి. అంటే పాజిటివ్ వై యాక్సిస్ సైడ్ ఉంది కాబట్టి అది పాజిటివ్ అయి ఉండాలి. అంటే దాని అర్థం ఏంది, ఎఫ్ ఆఫ్ 0 షుడ్ బి గ్రేటర్ దాన్ 0. ఇంకోటి థర్డ్ కండిషన్ ఏంటి సార్, థర్డ్ కండిషన్ ఏంటి అంటే మీకు థర్డ్ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందల పెరాబోలా గురించి 2 విషయాలు చెప్పాలి. ఏంటంటే పెరాబోలా ఎయిదర్ డౌన్వర్డ్ పెరాబోలా అయి ఉంటుంది లేదా అప్వర్డ్ పెరాబోలా అయి ఉంటుంది. మనకు క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో y ఈజ్ ఈక్వల్ టు ax² + bx + c ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ లోకల్ మ్యాక్సిమా వస్తుంది. సార్ ఏ వాల్యూ ఆఫ్ x దగ్గర ఈ లోకల్ మ్యాక్సిమా వస్తుంది అంటే x ఈజ్ ఈక్వల్ టు -b/2a. ఇక్కడ లోకల్ మినిమా వస్తుంది. లోకల్ మినిమా అయినా పర్లేదు, x ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ దగ్గర వస్తుంది అంటే -b/2a. సపోజ్ మీకు ఫాస్ట్గా గుర్తుకు రాకపోతే డెరివేటివ్ చేయండి, ఎందుకంటే లోకల్ మ్యాక్సిమా లోకల్ మినిమా దగ్గర నాకు డిఫరెన్షియేషన్ 0 అవుతుంది. dy/dx 0 పెడితే 2ax + b ఈజ్ ఈక్వల్ టు 0. సో x ఈజ్ ఈక్వల్ టు -b/2a వస్తుంది. అంటే ఏ వాల్యూ దగ్గర ఈ పీక్ అటైన్ అవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు -b/2a దగ్గర ఈ వాల్యూ పీక్ అటైన్ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ కూడా అర్థం చేసుకోండి. సో మీరు క్లియర్గా చూసినట్టయితే ఈ లోకల్ మినిమా పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ x వాల్యూ ఎంత అయి ఉండాలి,
-b/2a అయి ఉండాలి. మీరు క్లియర్గా చూసినట్టయితే ఈ -b/2a x=0కి ఎటువైపు ఉంది? ఈ x వాల్యూ లెఫ్ట్ సైడ్ ఉంది. అంటే దాని అర్థం ఏంది? -b/2a అనేది <0 అయి ఉండాలి. మీకు ఇంకో డౌట్ వచ్చి ఉంటుంది ఆబ్వియస్లీ, సార్ ఇది ఎందుకు లెఫ్ట్ సైడ్ ఉండాలి? కోర్స్ నాకు సపోజ్ -b/2a నేను పాజిటివ్, సపోజ్ నాకు ఇక్కడ మీకు ఒక ఫండమెంటల్ క్వశ్చన్ వచ్చి ఉంటుంది. సార్ సపోజ్ నాకు ఈక్వేషన్ 1 సాటిస్ఫై అయింది, ఈక్వేషన్ 2 సాటిస్ఫై అయింది, సపోజ్ నాకు ఈక్వేషన్ 3 సాటిస్ఫై అవ్వకపోతే ఏమవుతుంది సార్ అనొచ్చు మీరు. చూద్దాం ఏమవుతుందో. వాడు ఏమన్నాడు? నెగిటివ్ రియల్ రూట్స్ అన్నాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రాఫ్ x=0కి రైట్ సైడ్ తీసుకుంటున్నా, అప్వర్డ్ తీసుకుంటున్నా, అండ్ 2 రియల్ రూట్స్ తీసుకుంటున్నా, క్రాసింగ్స్ కూడా ఈ ఎక్స్ కటింగ్ పాయింట్స్ కూడా రైట్ సైడ్ ఉన్నాయి. నాకు ఇది చూడండి, సైడ్కి ఇలా వెళ్తూ ఉంటుంది, డాట్ ఇలా వెళ్తూ ఉంటుంది, డాట్. ఓకే, ఫస్ట్ డెల్టా >0, ఎస్ 2 క్రాసింగ్ పాయింట్స్ ఉన్నాయి, ఈక్వేషన్ 1 సాటిస్ఫై అయింది. రెండోది ఏంది? f0 ఈ x=0 దగ్గర మీరు గ్రాఫ్ మీద ప్లాట్ చేస్తే ఆ వాల్యూ ఎక్కడ? ఎబో x యాక్సిస్ వస్తుంది కదా. ఎస్, ఇట్ ఈస్ >0. ఇప్పుడు థర్డ్ ఏంది? -b/2a. మీరు ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ x వాల్యూ ఎంత వస్తుంది? -b/2a కదా. లోకల్ మినిమా ఎక్కడ? x=-b/2a కదా. కానీ ఆ -b/2 రైట్ సైడ్ ఆఫ్ x=0 ఉంది కదా. అంటే ఏంది దాని అర్థము? -b/2a అనేది <0 ఉంది. అంటే ఫస్ట్ 2 కండిషన్లు సాటిస్ఫై అయ్యాయి, కానీ థర్డ్ కండిషను సాటిస్ఫై అవ్వలేదు. ఏమంటారు? ఫెయిల్ అవుతుంది. కానీ ఒకవేళ ఇలా ఫెయిల్ అయితే వాడిచ్చినట్టు ఈ నెగిటివ్ రియల్ నెంబర్స్ రూట్స్ లాగా రావాలనే కండిషను ఇక్కడ సాటిస్ఫై అవుతుందా? లేదు. చూడండి, కావాలంటే x=0కి రూట్స్ రైట్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రూట్స్ అనేవి నెగిటివ్ కావు. అంటే ఏంది? థర్డ్ కండిషన్ కూడా పక్కా సాటిస్ఫై అవ్వాలి, అప్పుడే నాకు రియల్ రూట్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు మనము పాయింట్లోకి వెళ్దాం. ఏంటంటే మనకు కండిషన్ 1, కండిషన్ 2, కండిషన్ 3 అర్థమైపోయాయి. అంటే ఈ 3 కండిషన్లు కనుక నాకు సాటిస్ఫై అయితేనే అప్పుడే నాకు నెగిటివ్ రియల్ నెంబర్స్ అనేవి నా రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా వస్తాయి. చూద్దాం ఇప్పుడు అసలు మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ f(x) x² - p+2 × x + 2p+. అయితే మనకిప్పుడు 3 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఫస్ట్ కండిషన్ ఏంది? డిస్క్రిమినెంట్ >0. సెకండ్ కండిషన్ ఏంటి? సెకండ్ కండిషన్ వచ్చేసి నాకు f(0) షుడ్ బి >0. థర్డ్ కండిషన్ ఏంది? థర్డ్ కండిషన్ వచ్చేసి నాకు -b/2a షుడ్ బి <0. ఈ 3 కండిషన్స్ కూడా సాటిస్ఫై అవ్వాలి, అప్పుడే నాకు నెగిటివ్ రియల్ రూట్స్ నాకు రూట్స్ లాగా వస్తాయి. ఫస్ట్ డిస్క్రిమినెంట్ 0. ఇక్కడ కనుక కంపేర్ చేస్తే ax² + bx + c. సో b² - 4ac షుడ్ బి >0. అంటే ఏంది? -p+2 హోల్ స్క్వేర్ -4a1 c 2p + 9 షుడ్ బి >0. సో హోల్ స్క్వేర్ ప్లస్, సో ఎక్స్పాండ్ చేస్తే p² + 4 + 4p - 8p - 36 షుడ్ బి >0. p² 4p - 8p, సో -4p - 32 షుడ్ బి >0. సో -8, 4 are the factors. సో p - 8 × p + 4 షుడ్ బి >0. ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లో మనకు ఏంటంటే, ఈ క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీలో >0 ఉన్నప్పుడు p వాల్యూ అవుట్ సైడ్ ద రూట్స్ వస్తుంది. ఆర్ మనము ప్లాట్ చేసుకుంటే -∞, సో ఫస్ట్ ఫ్యాక్టర్కి సంబంధించిన రూటు 8, సెకండ్ ఫ్యాక్టర్కి సంబంధించిన రూటు -4. సో ఒకటి -4, ఒకటి 8, ఇలా నువ్వు ప్లాట్ చేసేసుకుంటే, సో ఇది బై ద వే ఒకటి మర్చిపోయాను, >r = 0. సో ఏంటి? ఇక్కడ పాజిటివ్ నెగిటివ్, రైట్ సైడ్ నుంచి పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్. సో వాడు ఏమడుగుతున్నాడు? పాజిటివ్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి, ఎందుకంటే ఈక్వల్ టు ఉంది కాబట్టి. ఈ పాజిటివ్ రీజియన్లో మార్క్ చేస్తున్నాను, ఇక్కడ కూడా ఇంక్లూడ్ చేయాలి. సో సాలిడ్ డాట్ గీస్తున్నాను. సో ఇక్కడ నాకు p బిలాంగ్స్ టు ఎంత వస్తుంది?
-∞ to -4 క్లోజ్డ్ బ్రాకెట్, ఎందుకు ఈక్వల్ టు ఉంది కాబట్టి యూనియన్ ఇన్ఫినిటీ. ఇక్కడ నాకు p వాల్యూస్ వచ్చేసాయి. నెక్స్ట్ ఇప్పుడు కేస్ 2 సాల్వ్. f(0) > 0. ఇది f(x) అంటే అర్థమైంది ఎక్స్ ప్లేస్లో నేను 0 పెట్టాలి. అంటే దాని అర్థమైంది ఇది 0² ఇది 0 ఇది 0 ఇది కూడా 0. అంటే మిగిలింది ఎంత 2p + 9. సో 2p + 9 షుడ్ బి గ్రేటర్ దాన్ 0. అంటే ఏంటి p షుడ్ బి గ్రేటర్ దాన్ -9/2. అంటే ఏంటి p షుడ్ బి గ్రేటర్ దాన్ -4.5. అంటే -4.5 కంటే ఎక్కువ ఉండొచ్చు. సో p బిలాంగ్స్ టు ఎంత ఓపెన్ బ్రాకెట్, ఎందుకంటే ఈక్వల్ టు లేదు కాబట్టి -4.5 to ఇన్ఫినిటీ. ఈ సెకండ్ కండిషన్ కావాలంటే నాకు p ఇలా ఉండాలి. నాకు థర్డ్ కండిషన్ ఏంది -b/2a షుడ్ బి లెస్ దాన్ 0. ఇప్పుడు b అంటే ఏంది -p+2 బై 2 ఇంటూ a అంటే ఎంత 1 షుడ్ బి లెస్ దాన్ 0. అంటే ఏంటి p+2 షుడ్ బి లెస్ దాన్ 0, p షుడ్ బి లెస్ దాన్ -2. అంటే మనకి ఏంది -2 కంటే తక్కువ ఉండాలి. అంటే ఏంది మనకు p బిలాంగ్స్ టు -∞ నుంచి -2 వరకు అండ్ ఇది ఓపెన్ బ్రాకెట్, ఎందుకు ఈక్వల్ టు లేదు కాబట్టి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ 3 కండిషన్లో ఒక్కటి సాటిస్ఫై చేయకపోయినా కానీ మనకు నెగిటివ్ రియల్ రూట్స్ పక్కా రావాలన్న కండిషన్ రాదు. అంటే ఈక్వేషన్ 1 అండ్ 2 రెండోది అండ్ మూడో ఈక్వేషన్ కూడా సాటిస్ఫై అయితేనే మనకు అప్పుడు నెగిటివ్ రియల్ రూట్స్ అనేవి వస్తాయి. అంటే ఫస్ట్ది అండ్ సెకండ్ది అండ్ థర్డ్ది అంటే మనము ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. మనము ఈ p వాల్యూస్ని ప్లాట్ చేసుకుందాం. ఇప్పుడు ఇది మీరు pకి సంబంధించిన నెంబర్ లైన్ అనుకోండి. ఇది p లైన్ అంటే pకి సంబంధించిన నెంబర్ లైన్. ఓకే, ఇది -∞. ఓకే, ఫస్ట్ది ప్లాట్ చేస్తే p బిలాంగ్స్ టు ఇది కదా. సో దీన్ని నేను బ్లాక్తో ప్లాట్ చేస్తాను. -∞ to -4. సో ఇక్కడ నేను -4 పెట్టాను, ఇక్కడ సపోజ్ నేను 8 పెట్టాను. సో -∞ to -4. సో క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటే ఇంక్లూడ్ చేయాలి కాబట్టి నేను ఒక సాలిడ్ డాట్ తీసుకుంటున్న పైన. సో ఇలా ఉంటుంది -∞ to -4. ఇది స్కెచ్ చేయి. అలాగే 8 కూడా క్లోజ్డ్ బ్రాకెట్ కాబట్టి ఇది కూడా నేను సాలిడ్ డాట్ తీసుకుంటున్నా, ఇంక్లూడింగ్ డాట్ తీసుకుంటున్నా. ఇది కేస్ 1. ఇప్పుడు కేస్ 2 ఏదైతే ఉందో దాన్ని నేను రెడ్ తోటి తీసుకుంటున్నా. ఇది కేస్ 2 -4.5 to ఇన్ఫినిటీ. అంటే ఏంటి -4.5 ఎక్కడ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో -4 ఇది -4.5 -4.5 to ఇన్ఫినిటీ. రైట్ సైడ్ ఇన్ఫినిటీ అంటే రైట్ సైడ్. ఓకే, సో ఇది నాకు స్కెచ్ చేస్తున్నా -4 అండ్ ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ ఉంది కాబట్టి నేను హాలో డాట్ తీసుకుంటున్నా, ఎక్స్క్లూడింగ్ డాట్ తీసుకుంటున్నా. నాకు థర్డ్ కేస్ ఏముంది p బిలాంగ్స్ టు -∞ to -2 అంటే లెఫ్ట్ సైడ్ ఆఫ్ -2. -2 ఏంటి -4కి రైట్ సైడ్ ఉంటుంది. సో ఇది -2 అనుకుందాం. -2 అండ్ ఇక్కడ క్లియర్గా ఓపెన్ బ్రాకెట్ కదా, -2 అనేది ఓపెన్ బ్రాకెట్ కాబట్టి ఇక్కడ కూడా ఎక్స్క్లూడింగ్ డాట్ తీసుకుంటున్నా. -∞ అంటే ఏంది లెఫ్ట్ సైడ్ కదా, కాబట్టి నేను లెఫ్ట్ సైడ్ ప్లాట్ చేస్తున్నా. మీరు ఒకసారి చూడండి, నాకు ఏ రీజియన్లో అంటే నాకు ఫస్ట్ ఈక్వేషన్ ఇంటర్సెక్షన్, సెకండ్ ఈక్వేషన్ ఇంటర్సెక్షన్, థర్డ్ ఈక్వేషన్ అంటే 3 కలర్లు అంటే బ్లాక్ కలర్, రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ 3 కలర్లు కూడా వస్తూ నాకు బ్లాక్ కలర్, రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ 3 కలర్లు కూడా వస్తూ నాకు ఏ రీజియన్ సాటిస్ఫై చేస్తుంది. ఇక్కడ ఒకసారి చూసుకున్నారంటే నాకు -4.5 to -4లో బ్లాక్ కలర్ కూడా ఉంది, రెడ్ కలర్ కూడా ఉంది అండ్ బ్లూ కలర్ కూడా ఉంది. అర్థం చేసుకోండి ఈ విషయాన్ని. అయితే ఇక్కడ దాని అర్థం ఏంది, p బిలాంగ్స్ టు -4.5. కాకపోతే -4.5 మనము ఇంక్లూడ్ చేయాలా లేదా అంటే ఇక్కడ చూడండి -4.5కి రెడ్ కలర్లో నాకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఏంది
హాలో డాట్ ఉంది అంటే ఏంది ఎక్స్క్లూడ్ చేశాడు కాబట్టి నేను ఇక్కడ ఎక్స్క్లూడ్ చేయాలి -4.52. నెక్స్ట్ ఇంకొకటి ఏంది -4 వరకు ఉంది. -4 అనేది ఇంక్లూడ్ చేయాలా చూడండి, బ్లాక్ కలర్లో ఇంక్లూడ్ డాట్ ఉంది అండ్ రెడ్ కలర్ రీజియన్లో ఉంది అండ్ బ్లూ కలర్ రీజియన్ కూడా ఇంక్లూడ్ చేస్తుంది. ఈ 3 ఇంక్లూడ్ చేస్తున్నాయి, బ్లాక్ కలర్ కూడా ఇంక్లూడ్ చేస్తుంది కాబట్టి నాకు -4కి నేను ఇంక్లూడింగ్ బ్రాకెట్ -4 క్లోజ్డ్ బ్రాకెట్ తీసుకుంటున్నాను. నాకు ఫైనల్గా వచ్చింది ఏంటో తెలుసా, P బిలాంగ్స్ టు -4.5 to -4 కనుక ఉంటే నాకు రూట్స్ అనేవి నెగిటివ్ రియల్ రూట్స్ వస్తాయని నేను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు క్వశ్చన్లోకి వద్దాం. వీడేమంటున్నాడంటే మనకు వచ్చింది ఏంటి, P బిలాంగ్స్ టు ఓపెన్ బ్రాకెట్ -4.5 to క్లోజ్డ్ బ్రాకెట్ -4 వచ్చింది. వీడేమంటాడు, ఇలా నెగిటివ్ రియల్ రూట్స్ అవ్వాలంటే ఈ P వాల్యూ అనేది ఓపెన్ ఆల్ఫా టు క్లోజ్డ్ బీటా ఉండాలి. అంటే వాడు ఇచ్చిన దాని ప్రకారం నేను కంపేర్ చేస్తే ఓపెన్ ఆల్ఫా టు క్లోజ్డ్ బీటా కంపేర్ చేస్తే ఆల్ఫా అనేది -4.5, బీటా అనేది ఎంత వస్తుంది, బీటా ఈజ్ ఈక్వల్ టు -4 అవుతుంది. వాడు ఏమడుగుతున్నాడు మరి వాల్యూ, అయితే వాడు ఏమడుగుతున్నాడు వాల్యూ, నాకు బీటా -2 ఆల్ఫా వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. బీటా అంటే ఎంత, -4 -2 టైమ్స్ ఆఫ్ ఆల్ఫా ఎంత, -4.5. సో ఎంత వస్తుంది ఆన్సర్ నాకు, -4 + 9. ఎంత ఆన్సర్ అది, 5 అంటే నాకు ఏ ఆప్షన్ రావాలి, నాకు ఆప్షన్ డి. 5 అంటే ఏ ఆప్షన్ రావాలి, నాకు ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఓవరాల్గా ఈ క్వశ్చన్ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, మనము రూట్స్ని ఎట్లా లొకేట్ చేయాలి. లొకేటింగ్ ద రూట్స్ అంటే అర్థం ఏంది, నాకు నెగిటివ్ సైడ్ ఆఫ్ ద జీరో ఉన్నాయా, నెగిటివ్ రియల్ రూట్సా, పాజిటివ్ సైడ్ ఆఫ్ జీరో ఉందా అంటే పాజిటివ్ రియల్ రూట్సా, 2 కంటే ఎక్కువ ఉన్నాయా, 2 కంటే తక్కువ ఉన్నాయా, ఇలా నాకు రకరకాల డిఫరెంట్ సినారియోస్లో ఆ క్వాడ్రాటిక్ ఫంక్షన్ని గ్రాఫ్గా నేను గీసుకొని దాన్ని అర్థం చేసుకొని దానికి సంబంధించిన కండిషన్స్ కనుక నేను డిరైవ్ చేస్తే దానికి పారామెట్రిక్ సాల్వ్ అయిపోతుంది.